హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 26 జూలై 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 24,550 హై గాను, లో వచ్చేసి 24,250 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 26 జూలై 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 24,550, లో వచ్చేసి 24,250. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 51,200 గాను, లో వచ్చేసి 50,500 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 26 జూలై 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 51,200, లో వచ్చేసి 50,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,200 గాను, లో వచ్చేసి 22,900 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 26 జూలై 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,200, లో వచ్చేసి 22,900. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 26 జూలై 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 11 తర్వాత మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30, 9:40 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు మళ్ళీ 1 తర్వాత కంప్లీట్గా ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 26 జూలై రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం బేస్టన్ కొనసాగడానికి అయితే ఛాన్స్ ఉంది. బేస్టన్ అంటే మార్కెట్ పడిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇక్కడ నేను బేస్టన్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో బాగా PET తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, మీరు CE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.